అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. దేవునికి మహాకృపను బట్టి దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి, మరి దేవాది దేవుని యొక్క వాక్కులు ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండి వందనాలు మనం తెలియజేస్తూ, ప్రియమైన వారలారా, మరి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వాయిస్ ఆఫ్ గాస్పుల్ పేజ్ ద్వారా ఈరోజు ఇలాగూ దేవుని యొక్క వర్తమానం వినడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి నిండి వందనాలు మనం తెలియజేద్దాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి ఎనలేని వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రినైనా నీ యొక్క మాటలు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క ప్లాట్ఫామ్ అయినటువంటి వాయిస్ ఆఫ్ గాస్పుల్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కొద్ది నిమిషంలో ఈ కార్యక్రమం ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నీ పిల్లలుగా నాయన నీ వాక్య ధ్యానంలో కూడా మేము వెళ్ళబోచుండగా నీ ఆత్మ సహాయంతో ఈ కార్యక్రమంతో నీకు మహిమకరంగా మాకు దేవునికరంగా మలచమని కోరుకొనుచు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలు అడిగి వేడుకొనుచు నామకన్న తండ్రి, ఆమేన్. మరి విలువైన కన్నీరుని మరి చక్కని అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియమైన వాళ్ళరా. దానికి ముందుగా ఒక 2 కీర్తనలు మనం పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. కన్నీరే మనిషిని బాధిస్తుంది, కన్నీరే మనసును ఓదారుస్తుంది అని ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మరి మహిమపడతాం ప్రియమైన వారు. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది. కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. కన్నీరే మరియను బాధించింది, ఆ కన్నీరే మరణము గెలిపించింది. కన్నీరే మరియను బాధించింది, ఆ కన్నీరే మరణం గెలిపించింది. కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా? కన్నీరే కాదనుకుంటే కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా? కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా? కన్నీరే మనిషిని బాధిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది. కన్నీరే హన్నను బాధించింది, ఆ కన్నీరే కుమారుని దయచేసింది. కన్నీరే హన్నను బాధించింది, ఆ కన్నీరే కుమారుని దయచేసింది. కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా? కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా? కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను కాంచేనా? కన్నీరే. ఓకేనా? అలాగే మరి కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు అనక మరొక కీర్తన పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెనా ఇస్తాడు ఈ క్షణమున. కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెనా ఇస్తాడు ఈ క్షణమున. ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన,
ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెన ఇస్తాడు ఈ క్షణమున. ప్రార్థించే జీవితం ప్రభుకిష్టమయ్యేలా సాగాలి నీవు ప్రతి నీ అడుగులో. వాక్యంతో స్నేహమే చేయాలి అనుదినము, ధ్యానించితే నీకే భాగ్యము. వాక్యంతో స్నేహమే చేయాలి అనుదినము, ధ్యానించితే నీకే భాగ్యము. పాపానాలో కానని హృదయం మన్నించుమని నీవు వేడినా, పాపానాలో కానని హృదయం మన్నించుమని నీవు వేడిన, తన ప్రేమని పిలిచెనుగా. కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెన ఈ క్షణమున. పరిపూర్ణ ప్రేమతో జీవించు లోకాన, పరిశుద్ధమైన తన ప్రేమ చాటున. ప్రభు యేసు పాటలే పాడదను లోకాన, ప్రభు కోసమే బ్రతుకే పాటగా. ప్రభు యేసు పాటలే పాడదను లోకాన, ప్రభు కోసమే బ్రతుకే పాటగా. స్వరమై వరమై నీ గీతం, నాలోన నిండిన నీ ధ్యానం. స్వరమై వరమై నీ గీతం, నాలోన నిండిన నీ ధ్యానం. నీ పాటనై నీ పాడనా, కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెన ఇస్తాడు ఈ క్షణమున. ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాసమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన వింటాడు దేవుడు, తన ప్రేమతో దీవెన ఇస్తాడు ఈ క్షణమున. అవును ప్రియమైన వాళ్ళ, నిజంగా కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు, వినేవాడు. మన దేవుడు చెవులున్నవాడు, ఆయన మన మాటలు ఆయన వినగల సమర్థుడు. ప్రియమైన వాళ్ళారా, కనుక మనం ఆయన మనకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కన్నీటిని మనం ఉపయోగించుకొని ఆత్మీయ జీవితంలో ఎలాగ కొనసాగాలనేది కొద్ది నిమిషంలో వాక్య వెలుగుల్లో దేవుని ఉద్దేశాలు మనము గ్రహిద్దాం. ప్రియమైన వాళ్ళారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దయగల దేవా, నీకు ఎనలేని వందనాల కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. విలువైన కన్నీరు అనే ఒక అంశం ద్వారా ప్రభువా, నీ విలువైన మాటలు మేము తెలుసుకోవడానికి ప్రభువా, మీరు మా కొరకు పొందుపరిచి భద్రపరిచిన లేఖంలో ఉన్న మాటలు మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వేలాది వందనాల స్తుతులు చెల్లించు తండ్రి. చెబుతున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచింది. అయోగ్యుడును అపవిత్రుడును ఎన్నికలేని నన్ను ప్రభువా, ఇవి నీ కుమారుడు యేసుక్రీస్తు రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి బాగు చేసి సంఘం ఎదుట మీరు నిలబెట్టి మీరు వాడుకోండి ప్రభువానికి స్తోత్రాలు. వింటున్న బిడ్డలకు వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. వినవాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా మా హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపం తెచ్చమని కోరుకొనుచు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనలో అడిగి వేడుకొంచున్నాము కన్నా తండ్రి, ఆమె. మంచిది ప్రియమైన వారులారా, మరి కన్నీటి యొక్క విలువను గురించినటువంటి సంగతులు ఈరోజు మనం ధ్యానం చేద్దాం.
బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి వారుగా ఉన్నారు, ఏమై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుందంటే, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడో మనకు తెలియదు కనుక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ఆయన గురించి మనకు తెలియజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందే దేవుడు తనలో ఉన్నటువంటి లక్షణాలను, అనగా ఆ దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మరి యొక్క చెప్పాలంటే లక్షణంలో కలగలిపిన సాక్షాత్ యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలను, దేవుని యొక్క గుణగణాలను ఈ యొక్క సమాజానికి, ఇశ్రాయేలు ప్రజల ద్వారా ఈ సమాజానికి తెలియచేయాలని దేవుడు అనేక మంది ప్రవక్తలను ఎంచుకున్నాడు, అనేక మంది భక్తులను పిలుచుకున్నాడు. ప్రియమైన వారలా, ఇశ్రాయేలు ప్రజలను ఒక గోత్ర కర్తలను ఎంచుకొని ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రపంచానికి దేవుడు ఏమై ఉన్నాడో తెలియచెప్పడానికి దేవుడు గొప్ప ఒక ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు వారిలో ఎలాంటి మంచి లక్షణములు, దేవునిలో ఉన్న లక్షణములు ఏమైతే ఉన్నాయో, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఏమై ఉన్నదో ఒక్కొక్క పరిపూర్ణతను, ఒక్కొక్క భావాన్ని మనకందరికీ పరిచయం చేయడానికి ప్రియమైన వారలారా మరి ఈ లోకానికి భక్తుల జీవితంలోనికి, వారిలోనికి ప్రవేశపెడుతున్నాడు. బాగా గమనించాలంటే అబ్రహాము గారి గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, విశ్వాసము అంటే ఏమై ఉన్నదో మనకు తెలియాలంటే అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ప్రియమైన వారలారా. అలాగే పరిశుద్ధత విషయంలో ఎలాగో జీవించాలి అని మనం ఆలోచించగలిగినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మరి యేసేపు మనం గమనిస్తున్నాం ప్రియమైన వారలారా. యేసేపు ఎలాగో జీవించాడు, ఎంత పరిశుద్ధంగా జీవించి ఉన్నాడో మనం గమనించవచ్చు. నమ్మకత్వం విషయంలో మనం గమనిస్తున్నాము. మోషే విషయంలో దేవుడు ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడని చెప్తుంది. మరి ఒక్కొక్క భక్తుని జీవితంలో ఒక మంచి ఉన్నతమైన దేవుని లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియమైన వారలారా. ఈ కనబడుతున్న ఈ లక్షణాలని కూడా కలగలిపి సాక్షాత్తు యేసుక్రీస్తు వారుగా మరి కొత్త నిబంధనల ద్వారా మనకు ప్రత్యక్షమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో మనకి తెలియజేస్తున్నాడు. ఫిలిప్ అడుగుతున్నాడు కదా, అయ్యా మాకు మరి తండ్రిని కనబరచుము అంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అంటున్నాడు ప్రియమైన వారలారా. గమనించగలిగినట్లు అబ్రహాము గారిలో విశ్వాసం ఉన్నది ప్రియమైన వారలారా. ఆయన విశ్వాసులకు తండ్రి అని బైబిల్ చెప్తుంది. అదే విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న విశ్వాసం గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడుగా ఉన్నాడు ప్రియమైన వారలారా. మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం సన్నగెళ్ళకుండా, విశ్వాసంలో కృంగిపోకుండా, విశ్వాసంలో నుంచి బయటకు జారిపోకుండా ప్రియమైన వారలారా, విశ్వాసమునకు కర్తగా ఆయన మన కొరకు ఉండి మనం కొనసాగింపు చేయువాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియమైన వారలారా. నిజంగా మోషే ఇశ్రాయేలు ప్రజలలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో, దేవుని ఇల్లంతటిలో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఆయనకు అప్పగించిన పనంతటిలో కూడా నమ్మకంగా పనిచేశాడు ప్రియమైన వారలారా కదా. ఎంత నమ్మకంగా పనిచేశాడు మీ అందరికి తెలుసు. రండి ఇతర సమీప గ్రామములకు వెళదాము, సువార్త ప్రకటన చేద్దాము, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని అంటున్నాడు కదా. కలువరి శిలువలో ఆయన అంటున్న మాట మీకు తెలిసిన మాట, గుర్తున్న మాట ప్రియమైన వారలా. తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనంతటిని సంపూర్ణం చేశాను. ఒక నమ్మకత్వం మోషేలో ఉన్నది. ఆ లక్షణం అంతా యేసుక్రీస్తు వారిలో మనకి కనిపిస్తుంది. యేసేపు జీవితంలో ఉన్న పరిశుద్ధతను ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియమైన వారలారా. అయితే ఈరోజు విలువైన కన్నీరు గురించి అంశాన్ని మనం ధ్యానం చేయడానికి, కన్నీరు కూడా చాలా మంచి లక్షణం ప్రియమైన వారలారా. కన్నీరు కార్చే అనుభవాలు ప్రతి ఆత్మీయ జీవికి, ఆత్మీయంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కన్నీటితో కూడిన మరి యొక్క ఆత్మీయ జీవితం మనకు ఉండాలి ప్రియమైన వారలారా. దాన్ని మనకు పరిచయం చేయడానికి దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త ఎంచుకున్నాడు ప్రియమైన వారలారా. ఆయన గురించి మీ అందరికీ తెలుసు ప్రియమైన వారల. ఇర్మియా గారిని గురించినటువంటి బైబిల్ గ్రంథంలో ఆయన ఒక పుస్తకాన్ని రాసి ఉన్నాడు ప్రేమ విలాప వాక్యములు. అంటే ఆ లేఖనం రాస్తున్నప్పుడు, ఆ విలాప వాక్యములు రాస్తున్నప్పుడు ఆయన ఎంతగా రోధించేవాడో, ఎంతగా ఏడ్చేవాడో పరిశుద్ధ గ్రంథంలో వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కనుక ఆ మాటలు చదువుతూ ఉంటే. అందుకే ఆయన గురించి బైబిల్ పండితులు, విశ్లేషకులు చెప్తున్నారు కదా, కన్నీటి ప్రవక్త అని చెప్తారు ప్రేమ. ఆయన కన్నీరు ఏరులే పారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన వారలారా. ఇదే లక్షణము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతూ ఉంది ప్రియమైన వారిలో. ఆ మాట మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్తకు మనం వెళదాం ప్రియమైన వారలారా. 11వ అధ్యాయం 35వ వచనంలో కొత్త నిబంధనలో చాలా చిన్న మాటగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఒక ప్రవచనానికి నెరవేర్పుగా దేవుని లక్షణాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు కలగలిపినటువంటి సాక్షాత్తు దివ్య స్వరూపంగా పరలోకమందున తండ్రికి సాదృశ్యమైన వాడుగా యేసుక్రీస్తు వారు మనకు పరిచయం అవుతూ ఉన్నాడు కొత్త నిబంధనలో. ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆయనలో ఉన్న ఒక లక్షణం మనం గమనించగలిగినట్లయితే ఆయన గురించి రాయబడిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో, యేసు కన్నీళ్లు విడిచెను. అంటే ఆయనకి ఎలాంటి స్వభావం ఉన్నది కదా,
6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు ప్రియమైన వాళ్ళు. నిజంగా మరి యేసుక్రీస్తు వారితో మనం ఎంత కాలం నుంచి సహవాసం చేస్తున్నాం, సంఘముతో ఎంతకాలం నుంచి మనం సహవాసం చేస్తున్నాం, దేవుని వాక్యముతో ఎన్నేళ్ల నుంచి సహవాసం చేస్తున్నాం. మరి వాక్యము లోపల వాక్యం అయి ఉన్నామా, వాక్యములో మనము క్రీస్తు స్వార్థ పత్రికలుగా మనం ఉన్నామా ప్రియమైన వాళ్ళ? మనలో మార్పు ఉన్నదా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత స్థితిని బట్టి, వారి మీదకి రాబోతున్న ఉగ్రతను గుర్తించినటువంటి దేవుడు తెలియజెప్పిన మాటలను బట్టి ఇర్మియా గారు ఎలాగైతే విలపించి ఉన్నారో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలలో ప్రియమైన వారులారా, చూడండి, గమనించండి ప్రియమైన వారులారా, మార్తా మరియను మనం చూస్తున్నాం. వారిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంటే వారిని ఆయన హక్కును చేర్చుకున్నారు కదా. తండ్రి కుమారుని ఎవరు అంగీకరించినో వాడు తండ్రిని అంగీకరించున్నట్టుగా ఆనాడు క్రీస్తుని వారు అంగీకరించి ఉన్నారు ప్రియమైన వారులారా. మరి ఆనాడు మరి లాజరు చనిపోయినప్పుడు ప్రియమైన వారులా, మార్తా మరియా రోధిస్తూ ఏడుస్తున్నప్పుడు ప్రియమైన వారులారా, గమనించండి, మరి అక్కడ మనం చూస్తున్నాం కదా, వారి ఏడ్చినటువంటి ఆ యొక్క ఏడుపును బట్టి యేసుక్రీస్తు వారు కూడా కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మాటలను బట్టి మనం అర్థం కావాల్సింది ఏంటంటే, ఆత్మీయ జీవితంలో కన్నీరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది దేని కొరకు నువ్వు కారుస్తున్నావు కన్నీరు ఈరోజు అడుగుతున్నాడు. ఒక విలువైన కన్నీరునే దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. పరిశుద్ధ గ్రంథంలోకి మీరు వెళ్ళి గమనించగలిగినట్లయితే కీర్తన గ్రంథంలో చూడొచ్చు కదా, 56వ కీర్తన 8వ వచనం ఏముంటుంది? నా కన్నీళ్లు నీ బిడ్డలో ఉంచబడి ఉన్నవి అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. భక్తుడు దేవుడట ఏం చేస్తున్నాడట? మనం కార్చే కన్నీటిని ఏం చేస్తున్నాడట? చూడండి ఆ మాట, కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనాన్ని మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే చూడండి, అంటున్నాడు, భక్తులు యొక్క ఏడ్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టునట దేవుడు ఏం చేస్తున్నాడో మనం గమనించగలిగినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డెలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నాడు. చాలు ప్రియమైన వారు, ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, నా కన్నీళ్లు నీ బుడ్డెలో ఉంచబడి ఉన్నవి అంటున్నాడు ప్రియమైన వారు. అంటే ఎంత విలువైనవో మీరు గమనించండి కదా. కన్నీటికి ఎంత విలువ ఉన్నదంటే, మనం కార్చే ప్రతి బొట్టుకి, మనం కార్చే ప్రతి ఒక కన్నీటి బాష్ప బిందువుకి దేవుడు లెక్క చెప్తాడు ప్రియమైన వాళ్ళ కదా. మరి నీవు కార్చు కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కన్నీటి ప్రార్థన ఆయన వినేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కన్నీరు ఆయన మన కొరకు కార్చేవాడిగా ఉంటాడు. ఐ థింక్ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీలో మనం గమనించగలిగినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువలో మరి అక్కడ రోమా సైన్యం ఆయన్ని సిలువలో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చివరగా యేసుక్రీస్తు వారి మీద అంత భయంకరంగా ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన అలాగూ కలువరి సిలువలో చనిపోతున్నప్పుడు పైనుంచి ఒక డ్రాప్ కింద పడినట్టుగా డైరెక్టర్ మనకు చూపిస్తుంటాడు ప్రేమైన వారిలో. నిజంగా దేవుడు తనకి ఇచ్చిన తలంపేమో, పరలోకమందున కన్న తండ్రి కూడా క్రీస్తును మరి మన కొరకు ఆయన నలగొట్టబట్టాడు కదా, మన కొరకు ఆయన చిత్రహింసలు అనుభవించాడు కదా. ఆ చిత్రహింసలను, ఆ నలగొట్టు విధానాన్ని చూసి పరలోకమందున తండ్రి ఏడ్చి ఉన్నాడేమో ప్రేమైన వారులారా కదా. పరలోకమందున తండ్రి మన కొరకు ఏడుస్తున్నాడు కదా. మీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖిస్తున్నాడు ప్రేమైన వారులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దుఃఖిస్తున్నారు ప్రియమైన వారు. మీరు గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలకు మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 5వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూడవచ్చు కదా. ఏమనంటే, శరీరధారి అయి ఉన్న దినములలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ జీవించాడంటే, బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, శరీరధారి అయి ఉన్న దినంలో ఆయన ఎలాగూ ఉన్నాడంటే, కన్నీళ్లతోనూ యాచనలతోనూ మరి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గోజాడేవాడిగా, ప్రార్థించేవాడిగా, ప్రియమైన వారులారా ఏడ్చేవాడిగా, మొర్రపెట్టేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే తను మరణం నుండి తప్పింపగల వారికి ప్రార్థనలు యాచనను సమర్పించి ఉన్నాడు గనుక ఆయన మరి ప్రియమైన వారులారా అంగీకరింపబడిన బైబిల్ వాక్యం రాయబడుతుంది కదా. చూడండి అన్నమాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నాం కదా. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఉంటున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో పరలోకానికి మనం వెళ్ళాలంటే, పరలోకమందున దేవుణ్ణి కలుసుకోవాలంటే ప్రార్థనతో మాత్రమే కాకుండా ఆ ప్రార్థనలో కన్నీరు కూడా ఉండాలనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేశారట, తనని మరణం నుండి తప్పింపగల వానికి ప్రార్థనలు యాచనలు కన్నీళ్లను సమర్పించి ఉన్నాడు ప్రియమైన వారు. ఈరోజు మరి పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు మనం చేసే ప్రతి అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి ప్రియమైన వారులారా. యేసుక్రీస్తు వారిని మన కొరకు నలగొట్టబడిన విధానాన్ని బట్టి పరలోకమందున దేవుడు కన్న తండ్రి మన కన్నీరు కార్చున్నాడు ప్రియమైన వారులారా. గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నశించిపోతున్న ఆత్మల విషయమే ప్రియమైన వారులారా ఎంతో విలపించిన వాడిగా మనం గమనిస్తున్నాం ప్రియమైన వారులారా. మరి ఈరోజు దేవుని పిల్లమైన మనకు అసలు ఆ కన్నీటి అనుభవం ఉన్నదా? అసలు కన్నీరు కార్చే అనుభవాలు మనకు ఉన్నాయి ఆ ప్రియమైన వారు. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రియమైన వారులారా, మరి ఆ ప్రార్థన అంశంలో బాధాకరమైన విషయమైనా కూడా
ఆ యొక్క ప్రార్థనలు ఏడుపు రాదు ప్రియమైన వాళ్ళ, చాలా క్యాజువల్గా వారు ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళ. చూడండి ఎలాగూ కన్నీటి ప్రార్థన చేయాలో మనం గమనించగలిగినట్లయితే ఇర్మియా ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన చక్కగా నేర్పుతాడు ప్రియమైన వాళ్ళ. చూడండి 9వ అధ్యాయము 18వ వచనం మనం వెళ్ళి గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం మనం గమనించగలిగినట్లయితే, మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లు, మనం చూడండి బైబిల్ గ్రంథం చక్కని మాట 9వ అధ్యాయము 18వ వచనం, ఎలాగూ కన్నీరు కార్చాలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మన కన్నులకు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి. చూడండి ప్రియమైన వారా, మరి రోధించే వారిని పిలవడం పని అంటున్నాడు, వారిని రోధించమంటున్నాడు. రోధించే వారి యొక్క కన్నీరు ఎలా వస్తుంది అని మనం గమనిస్తున్నాం. మన కన్నుల కన్నీళ్లు విడుచున్నట్లు, కొంతమంది ఏడుస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు కూడా ఒక డ్రాప్ కూడా కింద పడదు ప్రియమైన వాళ్ళ. కానీ నిజంగా పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థన చాలా గొప్ప కార్యాలు చేయగలదు ప్రియమైన వాళ్ళ. నీ ప్రార్థన మహాబలోపేతమైన ప్రార్థనగా నీవు ఉండాలి అంటే, మరి పరలోకపు గడప కమ్ముల పునాదులు వణుకున్నట్లుగా ఆనాడు దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించినట్టుగా ఈరోజు మనం చేసే ప్రార్థన ధూపంలో ప్రియమైన వాళ్ళ ఆ సువాసనతో కూడిన కన్నీరు ఉండాలి. ఎందుకంటే నీవు కార్చే కన్నీటిని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, బుడ్డిలో ఉంచుతున్నాడు. అయితే ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఒకవేళ దేవుడు మనం కార్చిన కన్నీటి అంతటిని కూడా లెక్క కడితే, ఆ లెక్క కట్టిన కన్నీటిలో ఎంత శాతము దేవుని కొరకు, ఎంత శాతము ఆత్మల భారం కొరకు, ఎంత శాతము మన కొరకు, మన దైనందిన జీవితం కొరకు, మరి ఒకవేళ అన్నీ కూడా డివైడ్ చేసినట్లయితే, ఆ కవిరలో మనకు కనబడినట్లయితే ప్రియమైన వారలారా, మరి ఏది ఎక్కువ శాతం ఉందో గమనించండి. మనం చేసే ప్రార్థనలో కన్నీరు లేకపోతే ప్రయోజనం లేదు. కన్నీరు ఎలాగో కార్చాలో కూడా ప్రియమైన వారిలా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే మన కన్నుల కన్నీళ్లు విడవాలి ప్రియమైన వారిలాగా. కొంతమంది ప్రార్థన చేస్తుంటే నోట్లోంచి మాటే రాదు, ఇంకా కన్నుల నుంచి కన్నీళ్ళే వస్తాయి. కానీ మరి ఈరోజు దేవుడు మన కొరకు ఏడుస్తున్నాడు ప్రియమైన వారిలారా, బాధపడుతూ ఉన్నాడు ప్రియమైన వారిలారా. నరులారా తిరిగి రండి అని ఆయన ఎంత వేదనతో ఎన్నో వేళ నుంచి మానవ జాతి విడుదల కొరకు, విముక్తి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈ మరణ బంధకాలు తప్పించడానికి తన కుమారుడి లోకానికి పంపించిన తర్వాత కూడా ఆయన కుమారుని అంగీకరించకుండా మరలా మరణంలోకి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని బట్టి పరలోకమందున్న దేవుడు ఎంతో వేదనతో ఉన్నాడని గమనించాలి ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు ఆయన పిల్లలమైన మనం, ఆయన స్వభావాలు కలిగిన మనము, 6 నెలలు ఆయనతో సహవాసం చేసిన మనము, మనలో ఆయన స్వభావాలు, ఆయన లక్షణాలు మనకు కనబడుతున్నాయా? చూడండి ప్రియమైన వాళ్ళ, కన్నీళ్లకు ఉన్న శక్తిని మీరు గమనించగలిగినట్లయితే, మీ అందరికి తెలుసు ప్రియమైన వాళ్ళ, రాజుల గ్రంథానికి వెళ్ళి గమనించగలిగినట్లయితే హిజ్కియా చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? తను కన్నీళ్లు విడుస్తూ ఉంటుండగా కన్నీళ్లు చూసిన దేవుడు తన ఆయుష్కాలని పెంచినట్టుగా మనం గమనిస్తున్నాం ప్రియమైన. అంటే నీవు కార్చే కన్నీరు ఎంత శక్తి సామర్థ్యం కలిగినదో గమనించగలిగినట్లయితే, మరణాన్ని కూడా మరి మార్పు తీసుకురాగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినదిగా ఈరోజు దేవుడు కన్నీటిని మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అంత విలువైన కన్నీరును దేని కొరకు నువ్వు కారుస్తున్నావు? వ్యర్థమైన వాటి కొరక, ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరక, పర సంబంధమైన వాటి కొరక? మీరు గమనించండి ప్రియమైన వారలారా. ఎస్తేరు గ్రంథానికి కూడా మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 3వ వచనంలో కూడా మనం గమనిస్తాం ప్రియమైన వారలా. ఏమై ఉన్నదో మనం గమనించగలిగినట్లయితే, యూదుల మీదకు వచ్చినటువంటి ఆ యొక్క మరణ శిక్ష, హామాను అహష్వరేసు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల మీద కుట్ర పన్ని యూదులందరినీ చంపించడానికి మొర్దెకాయి మీద ఉన్న కోపంతో ప్రియమైన వాళ్ళారా యూదులందరినీ హతమార్చాలని ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఈ సంగతి ఎరిగినటువంటి మొర్దెకాయి ఎస్తేరుకు ఆ మాటలు చెప్పినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళకూడనటువంటి సమయం, ఆ సమయంలో రాజు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. అలాంటి ఆజ్ఞ కలిగిన ఆ కాలంలో సంఘమైన యూదులందరూ కూడా మొర్దెకాయి అలాగే ఎస్తేరు తన కన్యకులు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారుగా మనం గమనిస్తాం ప్రియమైన వాళ్ళ. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అహష్వరేసు రాజు దగ్గరికి వెళ్ళి విన్నపాలు చెబుతుంది ప్రియమైన వాళ్ళ ఎస్తేరు తల్లి. మనం గమనించగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథానికి మనం వెళదాము. 8వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే అహష్వరేసు రాజు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు ఎలాగూ మరి ప్రార్థన చేసిన స్త్రీగా ఉన్నదో మనం గమనించగలిగినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం చూస్తాం కదా, ఎస్తేరు అట ఏం చేసిందంటే అహష్వరేసు పాదముల మీద పడి, ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తున్నాం 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం ఏమనంటే, మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతని యూదులకు విరోధముగా తలంచిన యోచన వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకున్నది ప్రియమైన వాళ్ళ. తమ చేసిన ప్రార్థన ఉపవాస ప్రార్థనలో ఈ కన్నీళ్లు జోడించింది ప్రియమైన వాళ్ళ.
రాజు మనసు మారింది ఎస్తేరు అని ఆమె వైపు రాజదండాన్ని చూపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ప్రేమైన వాళ్ళ అహశ్వరేసు రాజుకి సాదృశ్యంగా, పరలోకమందున దేవుడికి సాదృశ్యంగా మనం ఆలోచించగలిగినట్లయితే, ఎస్తేరు సంఘానికి సాదృశ్యంగా ఆలోచించగలిగినట్లయితే, మొర్దెకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం ఆలోచించగలిగినట్లయితే, నిరంతరం యాజకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన ప్రార్థన చేస్తూ ఉంటుండగా సంఘమైన మనం కూడా భయభక్తులు కలిగి ప్రియమైన వారలారా ఆ యొక్క లక్షణాల మంచి లక్షణము మరి కన్నీటితో కూడిన ఉపవాస ప్రార్థనలు చేసే అనుభవాలు కనుక మనకు ఉన్నట్లయితే, పరలోకమందున కన్న తండ్రి చెంతకు ఆయన సన్నిధికి వెళ్ళి మనము సంఘంలో ప్రార్థన చేయగలిగినట్లయితే నీ కన్నీటి ప్రార్థన ఆయన వింటాడు. మరణ పడకలలోకి వెళ్ళబోతున్న హిజ్కియా మరి మరణాన్ని తప్పించిన వాడుగా ఉన్నది ప్రియమైన వారలారా ఈ కన్నీరు. మరి యూదుల మీద రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి ప్రియమైన వారిలో ఈ కన్నీటి యొక్క ప్రార్థన ఎంతో ప్రయోజనకరమైనది కదా. ఇంత గొప్ప శక్తివంతమైన కార్యాలు చేయడానికి కన్నీరు ఎంతగా ప్రయోజనకరంగా ఉన్నది. అటువంటి ప్రయోజనకరమైన కన్నీటిని మరి దేని కొరకు నువ్వు వాడుతున్నావు గమనించండి. కొంతమంది భర్త చీర కొనపెట్టలేదని ఏడుస్తుంటారు ప్రియమైన వారులారా. బిడ్డలకి కావాల్సింది రాలేదని, ఇవ్వలేదని, కన్న తల్లిదండ్రులు అందించలేదని ఏడ్చేవారుగా ఉన్నారు ప్రియమైన వారులారా. ఇహలోక సంబంధమైన వాటి విషయంలో నెరవేర్పు మన జీవితంలో రాలేదని కన్నీరు కారుస్తున్నాం. ఒకవేళ దేవుడు మన కన్నీరంతటిని కూడా కలెక్ట్ చేసి ఆయన బుడ్డులో దాచినప్పుడు, ఒకవేళ ఆ బుడ్డిలో ఉన్న నీళ్లను మరి విభాగాలుగా విభజించినప్పుడు, ఒక్కొక్క భాగం ఇదిగో ఇది నీ కొరకు నువ్వు కార్చుకున్న కన్నీరు, ఇదిగో ఇది నీ సంఘం కొరకు నువ్వు కార్చిన కన్నీరు, ఇదిగో నీ కుటుంబం కొరకు నువ్వు కార్చిన కన్నీరు, ఈ సమాజం కొరకు నువ్వు కార్చిన కన్నీరు, ఇదిగో నా నిమిత్తము, నా ఉద్దేశముల నిమిత్తం, నా సంకల్పం నిమిత్తం నీవు బాధపడిన విధానాన్ని బట్టి నువ్వు కార్చిన కన్నీరు శాతం ఇంత అని కనుక ఒకవేళ దేవుడు లెక్క కడితే, భక్తుడైన యోబు అంటున్నాడు కదా, తన భక్తి అట ఇసుక, సముద్రపు ఇసుకను తూకములో వేస్తే మరి ఎంత బరువు ఉంటుందో అంతకంటే ఎక్కువ బరువుగా తన భక్తి జీవితం ఉంటుందని తన గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ కదా. అక్కడ మరి చాలా వస్తువులు ఉంటుండగా ఎందుకు సముద్రం ఇసుకతోనే పోలుస్తున్నాడంటే, సముద్రము ఇసుక చాలా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు అది తడిగా ఉంటుంది ప్రేమ. తడి ఇసుక చాలా వెయిట్ ఉంటుంది, పొడి ఇసుక కంటే తడి ఇసుక చాలా వెయిట్. అంటే తన యొక్క భక్తి యొక్క వెయిట్ని అక్కడ చూపిస్తున్నాడు యోబు గారు ప్రేమైన వాళ్ళ. ఈరోజు మరి మన భక్తి జీవితంలో ఏముందో, దేనికి వెయిట్ ఉన్నదో మరి గమనించండి ప్రేమైన వాళ్ళ. అహశ్వరేసు రాజు ఎదుట ఎస్తేరు కన్నీటిగా కార్చిన ప్రార్థనట్టుగా ప్రియమైన వారులారా మనం కన్నీరు కార్చేవరంగా ఉండాలి. ఇంకా భక్తుల జీవితంలోకి వెళ్ళి గమనించగలిగినట్లయితే, మహారాజు అయినటువంటి దావీదు మహారాజు కూడా కన్నీటితో కూడిన ప్రార్థనలు, కన్నీటితో కూడిన కీర్తనలు మన కొరకు రాయించినట్టుగా, ఆయన అనుభవాలు, ఆయన సాక్ష్యాలను కన్నీటి గాథలుగా మన కొరకు కీర్తన గ్రంథంలో కనబరిచి ఉన్నాడు కదా ప్రియమైన వారులారా. సౌలు రాజు తరుముతున్నప్పుడు శత్రువుల చేతులను తప్పించుకోవడానికి ఫిలిస్తీన్లను బట్టి, అమోరీలను బట్టి, అనేకులను బట్టి మరియు ఎన్నో విపత్కరమైన పరిస్థితులు దావీదు మీదకు వచ్చినా కూడా దేవుడు రక్షిస్తున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు కార్చేవాడుగా, ఆ విలపించేవాడుగా ఆయన అనుభవాలు మన కొరకు రాస్తున్నాడు ప్రియమైన వారులారా. మరి మన ఆత్మీయ జీవితంలో కన్నీరు కార్చే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఒకనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని ముమ్మార్లు ఆయన ఎవరో ఏంటో ఎరగనని బొంకి ఉన్నాడు అపోస్తలుడైన పేతురు గారు ప్రియమైన వాళ్ళ. నీవు ఆయనతో కూడా ఉన్నావు కదా, నీవు ఆయన వాడివే కదా అని చెప్పినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన వాడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ పేతురు గారు. గమనించండి, ఒకనాడు ఇర్మియా ఎలాగైతే విలపించి ఏడ్చి ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు, పేతురు గారు తన కొరకు తాను ఏడుస్తున్నాడు. ఏమని తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? అయ్యో నా ప్రభువు నేను ఎరగనన్నానే అని. ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత 3 దినముల తర్వాత తిరిగి లేపబడి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతిరోజు కూడా కోడి కూసేసరికి ఉలిక్కిపడి లేచేవాడట ప్రియమైన వాడు. ఉలిక్కిపడి లేచి నా ప్రభు కొరకు ప్రాణాలే ఇస్తానని నేను మాట్లాడానే, కానీ ప్రభువుని పట్టుకుని వెళ్ళేసరికి ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదని నేను బొంకానే అని ఎన్నో ఏళ్ల తరబడి ఆయన ఏడ్చేవాడని చరిత్రకారులు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళ. ఎంతగా ఏడ్చేవాడంటే ఆయన కన్ను యొక్క ఈ భాగమంతా కూడా ధారగా ముద్ర కనపడేదట ప్రియమైన వాళ్ళ. ఆయన వీధుల గుండా వెళుతుండగా ఆయన ఏడ్చిన ఏడుపును బట్టి అందరూ చూసి ఆయన విలపించిన విధానాన్ని బట్టి ఎందుకు ఏడుస్తున్నాడు పేతురు అంటే, ఇదిగో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగనన్నాడు, అందుకే కోడి కూసిన ప్రతిరోజు కూడా కోడి కూర్చిన వెంటనే కోడి ఎక్కడ కుక్కరుకో అని కూస్తూ ఉంటే వెంటనే ఆయన విలపించేవాడుగా ఏడ్చేవాడుగా ఉన్నాడట ప్రేమైన వాళ్ళ కదా. మరి అపోస్తుల జీవితంలో ఉన్నదా అనుభవం? మరి మన జీవితంలో ఉన్నదా? వీధిలో వెంట పేతురు గారు నడుచుకుంటూ వెళుతూ ఉంటే చరిత్రకారులు చెప్తున్నారు ప్రేమైన వాళ్ళారా, చిన్నపిల్లలట ఆయన వెనక వెళుతూ కుక్కరకో అని కోడి కూసినట్టుగా హేళన చేస్తూ ఉంటే ఆయన మరీ కూడా ఏడుస్తూ నా ప్రభువుని ఎరగనన్నానే,
అని ఎంతో బాధపడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మరి దేవుని విషయంలో ఏదైనా కాదన్నప్పుడు, నువ్వు క్రైస్తవుడా అని అడిగినప్పుడు, నువ్వు దేవుని నమ్ముకున్నావా అని అడిగినప్పుడు, ఎవరైనా నువ్వు మందిరానికి వెళ్తావా, చర్చికి వెళ్తావా, వాక్యం నువ్వు చదువుతూ ఉంటావా అని అడిగినప్పుడు, కాదు నాకు తెలియదు, నేను కాదు, నాకు అసలు తెలియదు అని కనుక మనం బొంకుతున్నామా? కనుక బొంకిం నీవు ఏనాడైనా అయ్యో నేను తప్పు చేశానే అని ఎప్పుడైనా కన్నీరు కార్చావా? దేని కొరకు నీ కన్నీటిని వాడుతున్నావు? దేవుడు ఒక కృపా వరముగా కన్నీటిని దేవుడు మనకు అనుగ్రహించినన్నాడు కదా. మీ పిల్లలకు అంగలార్చే విద్యను నేర్పండి అంటున్నాడు ప్రేమైన వాళ్ళ కదా. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మరి నవయుగంలో మరి యొక్క కొత్త జనరేషన్లో ప్రియమైన వాళ్ళ కన్నీరు కార్చే అనుభవాలు చాలా అరుదుగా ఉన్నాయి కదా. ఒక క్రైస్తవ మిషనరీ సాక్ష్యము చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని విన్న తర్వాత, ఆయన చెబుతున్న మాటలు విన్న తర్వాత చాలామంది వచ్చి అడిగారట, అయ్యా నీ యొక్క క్రైస్తవ జీవితంలో ఇంత బలమైన వర్తమానాలను చెప్పడానికి, ఈ బలమైన సాక్ష్యార్థంగా ప్రభు కొరకు నిలబడడానికి ఏంటయ్యా నీ యొక్క భక్తి జీవితానికి సీక్రెట్ ఏంటని ఆయన అడిగితే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళ ఇదిగో నా కన్న తల్లి కార్చినటువంటి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని మీ దగ్గరికి నేను వచ్చానని ఒక సాక్ష్యం చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఎలా వచ్చాడట? దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక సాధనంగా ఎలా వాడబడుతున్నాడో దానికి గల కారణం ఏంటంటే, తన కన్న తల్లి కార్చిన నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వచ్చాడట ఆయన పరిచర్యకి ప్రియమైన వాళ్ళ. ఈరోజు మరి నీ కన్నీటి ద్వారా, నా కన్నీటి ద్వారా ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు? ఎంతమంది దేవుని తెలుసుకుంటున్నారు? ఎంతమంది దేవుని ప్రేమను రుచి చూస్తున్నారు? ఆ రుచి అనుభవాలు నువ్వేనో ఇస్తున్నావా? ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల కొరకు, వారి యొక్క విడుదల కొరకు, వారి విమోచన కొరకు కన్నీరు కార్చిన వాడిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. మరి ఈరోజు మనం ఏమైనా కాస్త కొద్దిపాటి ఒక కప్పు, ఒక చిన్న ఒక బుడ్డికి ఉంటుంది కదా మూత, 5 ml మూత ఉంటుంది. కనీసం ఒక 5 ml అన్న ఒకవేళ పడితే, దేవుడు కనుక ఆ కన్నీటిని కనుక పట్టి లెక్క కడితే కనీసం ఒక 5 ml అన్న మరి ఆత్మ రక్షణ కొరకు, ఆత్మల భారం కలిగి ఏమైనా ప్రార్థన చేస్తున్నాను. మన పక్క రాష్ట్రాల్లో ప్రియమైన వారులారా భయంకరంగా మరి ప్రజలను హింసిస్తూ, మతపరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ మరి దేవుని పిల్లలను హింసిస్తున్నటువంటి సందర్భాలను బట్టి ఒక్కరోజన్నా కనీసం నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా? నాడు వారు చర్చిలు లేక, మందిరాలు లేక, ఆరాధన లేక ఎంతోమంది నిరాశ్రయులే ఉన్నారు ప్రియమైన వాళ్ళ. వారందరూ కూడా కేవలము ప్రభువును నమ్ముకున్నారనే, క్రైస్తవులుగా ఉన్నారనే ప్రియమైన వాళ్ళ వారి మీద దాడులు జరుగుతున్నప్పుడు, మరి వారి విషయం నీకు తెలిసినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? దానియేలు గ్రంథం మీరు మొదటి అధ్యాయం చదవండి ప్రియమైన వాళ్ళారా. యెరూషలేములో ఉన్న దేవాలయము పడగొట్టబడినదని, అది కాల్చబడిందని మరి మాటలు విన్న వెంటనే దానియేలు ప్రియమైన వాళ్ళ మోకరించి బోరున ఏడ్చినట్టుగా మనం చూస్తాం. కొన్ని దినంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కనీసం కొద్దిపాటి అనుభవాలైన ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఒక ప్రవక్తలో ఉన్న ఆ యొక్క మంచి లక్షణము, ప్రభు యేసుక్రీస్తు వారిలో ఉన్న ఆ లక్షణము, పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న ఆ లక్షణము ఈరోజు నీకు నాకు ఉన్నదా? ప్రభు అడుగుతున్నాడు, విలువైన కన్నిటిని దేని కొరకు నువ్వు వాడుతున్నావు? ప్రభు అడుగుతున్నాడు ప్రియమైన వారు. మరొక మాట మనం చూద్దాం కదా. కన్నీటి యొక్క విలువను మనం గమనిస్తున్నాం. మరి ఆయుష్కాలను పొడిగించుకున్నాడు ఆనాడు హిజ్కియా ప్రియమైన వారులారా. గొప్ప మరణకరణమైనటువంటి యొక్క మరణంతో కూడినటువంటి యొక్క మరి జీవోను తప్పించడానికి ఎస్తేరు మరి ఆ కాలంలో ఆమెకు ఉపయోగపడింది ఈ కన్నీటి ప్రార్థన ప్రియమైన వారులారా. మరొక మాట మనం గమనించగలిగినట్లయితే మరి హోషేయ గ్రంథానికి మీరు వెళ్ళొచ్చు ప్రియమైన వారులారా. హోషేయ గ్రంథంలో కూడా మనం గమనించగలిగినట్లయితే మరి యాకోబు తన అన్నను మోసం చేసి మామ దగ్గరికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు కొలువు చేసి ఎంతో మోసపోయి నష్టపోయిన వాడిగా ఉన్నాడు. దేవుని కృపను బట్టి, దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఆయనకి అర్థమైంది ఏంటంటే, మరి జ్యేష్ఠత్వ హక్కును కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ కొనుక్కుంటే వచ్చేది కాదు, దొంగిలిస్తే వచ్చేది కాదు, దేవుడే ఇవ్వాలని అర్థం చేసుకున్న యాకోబు దేవదూత ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క పెనియేలు అనే ప్రాంతంలో ప్రియమైన వాళ్ళ కదా ఏం జరిగిందో మీరు గమనించగలిగినట్లే, తెల్లవారు వరకు ఒక నరుడు మరి దేవుని దూతతో పోరాడిన వాడిగా ఉన్నాడు, విజయాన్ని పొందాడు ప్రియమైన వాళ్ళ. ఆ విజయం గురించిన మాట మనం చూస్తున్నాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చదవచ్చు ఆ మాట. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలు. చూసారా, అతను ఎప్పుడైతే పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడో ఆ కన్నీరు విడిచినటువంటి ఆయన ఇంకా ఏమయ్యాడో తెలుసా? ఇక నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇక ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు ఆ మార్పు నీలో కనబడుతుందా? నీవు కార్చిన కన్నీటిని బట్టి నీ కుటుంబం మారుతుందా? నీవు కారుస్తున్న కన్నీటిని బట్టి నీ సంఘంలో మార్పు ఏమైనా వస్తుందా? నీవు కారుస్తున్న కన్నీటిని బట్టి నీ చుట్టూ పరివారంలో ఏమైనా
మార్పు కనిపిస్తుందా ప్రియమైన వారలారా? తనలో మార్పు వచ్చినది. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం, మన సంఘంలో అవిధేయులుగా దేవునికి జీవించకుండా అవిధేయులుగా జీవించే వారి కొరకు ప్రియమైన వారలారా, ఏమైనా కన్నీరు కారుస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, నీ విలువైన కన్నీటిని ఏం చేస్తున్నావో ఒకవేళ లెక్క అడిగితే కదా, నీ నడకను, నీ పడకను, నీ కూర్చుంటా, నీవు లేచుట సమస్తము ఆయనకి ఎరుక ఉన్నవని దేవుని ఒక వాక్యం రాయబడుతుంది. ప్రియమైన వారలారా, నువ్వు ఎన్ని అడుగులు, నీకు ఇచ్చిన 2 కాళ్ళతో ఎన్ని అడుగులు నువ్వు ప్రయాణం చేసావో, ఆ ప్రయాణంలో ఎన్ని అడుగులు ఆయన కొరకు వేసావు, ఎన్ని అడుగులు మందిరం కొరకు వేసావు, ఎన్ని అడుగులు ఆత్మల రక్షణ కొరకు వేసావు, లేకపోతే ఎన్ని అడుగులు నీ సొంత ప్రయోజనం కొరకు వేసే ఉన్నావో, ప్రతిదీ కూడా ఆయన లెక్క కట్టేవాడుగా ఉన్నాడు అంటున్నాడు కదా. అవి నీ సన్నిధిలో అంటున్నాడు కదా భక్తుడు. ఏమన్నా తెలుసు కదా, మరి అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ కనబడేట్టుగా ఉంటున్నాయా, లేకపోతే బుడ్డి ఇంకా ఖాళీగా ఉన్నదా? మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుడ్డి కనుక పెట్టినట్టు, ఒక బాటిల్ కనుక పెడితే మరి ఎంతమంది బాటిల్స్ ఫిల్ అయ్యాయో గమనించండి. ప్రియమైన వాళ్ళ ఎంతమంది బాటిల్స్ కనీసం హాఫ్ వరకు అని వచ్చినాయో. అందుకే ఒకవేళ అందుకే దేవుడేమో కొన్ని పాటి పరీక్షను పంపించి ఆ రీతిగానే సరే కాస్త ఏడుస్తాడేమో, ఆ రీతిగానే సరే ఆ బుడ్డి నింపుదామని అనుకుంటున్నాడేమో. ప్రియమైన వాళ్ళరా, దానికి విలువ ఉన్నది. ప్రియమైన వాళ్ళ విలువైన కన్నీరుకున్న శక్తిని మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు యాకోబు. యూదుల మీదకి వచ్చిన ఉగ్రతను పోగొట్టుకుని తప్పించడానికి కన్నీటితో కూడిన ప్రార్థన ఎస్తేరు జీవితంలో యూదుల పక్షంగా ఉపయోగపడింది. ప్రియమైన వారలారా, అలాగే హిజ్కియా ఏడ్చినటువంటి కన్నీటిని బట్టి ప్రియమైన వారలారా, తన మరణం నుంచి తప్పించబడి ఆయుష్కాలం పొడిగించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన వారలారా, మరొక మాట మనం చూద్దాము. మరి మార్కు సువార్తకు మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే 9వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. ప్రియమైన వారలారా, ఇశ్రాయేల్ ప్రజల మధ్య యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అనేకులకు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ శిష్యులను కూడా మీరు వెళ్ళి ఇలాగూ చేయండి అని చెప్పినప్పుడు శిష్యులు వెళ్ళి ప్రయోగాలు చేశారు, ప్రయత్నాలు చేశారు, కానీ వారి ప్రయత్నం విఫలమైనది. ప్రియమైన వారలారా, వెంటనే ఆ యొక్క దెయ్యం పట్టిన ఆ యొక్క కుమారుని, ఆ తండ్రిని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఉన్నారు. అయ్యా, నీ శిష్యులందరూ కూడా వచ్చి ప్రయోగాలైతే చేశారు, కానీ ప్రార్థన అయితే చేశారు, కానీ మా కుమారులో ఏమీ మార్పు రాలేదయ్యా. కనీసం నువ్వన్నా మన కుమారుని రక్షించవని యేసుక్రీస్తు వారిని అడిగినట్టుగా మార్కు స్వార్తలో మనం గమనిస్తున్నాం. చూడండి 9వ అధ్యాయం 24వ వచనం మనం గమనించగలిగినట్లయితే, 9వ అధ్యాయం 20 నుంచి చూద్దాం ఒకసారి. చదువు. వారాయనను వాని యొద్దకు తీసుకుని వచ్చి దయ్యము ఆయన చూడగానే వానిని విలవిలలాడించిన గనుక వాడు నేలన పడి చూడ. కన్న తండ్రి ఎలా విలిపిస్తున్నా అంటే, అయ్యో నా కొడుకు ఏమైపోతున్నాడని మరి బాధపడుతున్నవాడుగా ఉన్నాడు. తన కొడుకు బ్రతుకుతాడా లేదా అని బాధతో ఉన్నాడు. ప్రేమైన వారలారా, వేదనతో ఉన్నాడు. ప్రేమైన వారలారా, అయితే ప్రేమైన వారలారా, తనకి స్వస్థత కలగట్లేదేమని బాధపడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట మనం గమనించగలిగినట్లయితే 9వ అధ్యాయం మనం గమనిస్తున్నాం కదా, 23వ వచనం మనం చూస్తున్నాం కదా. ఏమైనానో నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఆ కన్న తండ్రి తన కుమారుడు కొరకు యేసుక్రీస్తు వాళ్ళు అడుగుతున్నాడు. అయ్యా, నీ శిష్యులందరూ ప్రయత్నాలు చేశారయ్యా, ఎవరి వల్ల కాలేదయ్యా, కనీసం నీ వలన అయితే చెయ్యా అని అడిగినందుకు. చూడండి 23వ వచనం. అందుకు యేసు అంటున్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, నా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన వారు, మీరు గమనించండి. ప్రియమైన వారు, ఇతడట ఏం చేస్తున్నాడట, అయ్యా నమ్మకం అయితే ఉంది, కానీ ఎక్కడో ఒక అపనమ్మకం ఉంది. కనీసం ఇక నువ్వన్నా స్వస్థపరుస్తావా లేదు అని ఒక చిన్నపాటి అపనమ్మకం కదా. మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం, ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంటాం, ఏదేదో చేస్తుంటాం, కానీ దేవుని వైపు మాత్రం పూర్తిగా ఆధారపడం. ప్రియమైన వారులారా, అయితే మన జీవితంలో అపనమ్మకం ఉన్నదేమో. అందుకే ఆయన అంటున్నాడు తెలుసా, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. సహాయము చేయమని మాటకు కింద రాయబడిన మాట కన్నీళ్లు విడిచి అడిగాడట. ఎట్లా అడిగాడట? కన్నీళ్లు విడిచాడు. ప్రేమ అంటే అప్పటి వరకు ఆయన కుమారులో మార్పు రాలేదు. ఎప్పుడు కలిగిందో తెలుసా?
తన సొంత కుమారుని పొందుకున్నాడు ప్రియమైన వారు ఎప్పుడైతే కన్నీరు కార్చాడు. అంటే కన్నీటికి ఎంత విలువ ఉన్నది. ఆ విలువైన కన్నీటిని ఈరోజు దేనికి వాడుతున్నావు? దేవుడు మనకిచ్చిన వరం. కొంతమందికి అంటారు కదా, వీడికి కన్నీళ్ళు నెత్తి మీద ట్యాప్ లాగా ఉన్నాయిరా బాబు, ట్యాప్ తిప్పితే వచ్చినట్టుగా కన్నీళ్ళు వస్తాయి అంటున్నారు. నిజంగా అది దేవుని కృప ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క కృప. నిజంగా కన్నీళ్ళు మరి విడిచే అనుభవము, ఆ యొక్క కృపా వరము అందరికి రాదు ప్రియమైన వాళ్ళ. మరి ప్రవక్తకు, ఇర్మియా ప్రవక్తకు నా కృపా వరము మరి ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వాళ్ళ మనకు కనబడుతుంది. అలాగే అపోస్తులైన పౌలు గారు చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు సంఘం కొరకు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోమంటున్నాడు కదా. ఆయన కూడా మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు కదా. ఎలా చూపిస్తున్నాడు గమనించండి. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం వెళదాం ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం ప్రియమైన వారికి. చూడండి ఏమంటున్నాడు? మీకు దుఃఖం కలుగవలనని కాదు, మీకు దుఃఖము కలుగవలనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని అంటే చూడండి. పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడు? సంఘం కొరకు, సంఘ శ్రేయస్కరం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన కన్నీరు కారుస్తున్నాడు ప్రియమైన వాట్ల. మరి ఉన్నదా మనకు అలాంటి అనుభవాలు? కన్నీరు కార్చే అనుభవాలు ఉన్నాయా? ఒక అపోస్తలుడైన పౌలులో మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తున్నాం, భక్తుల జీవితంలో మనం చూస్తున్నాం, రాజుల జీవితాల్లో మనం చూస్తున్నాం, ఆ రాణి జీవితంలో మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు మరి మన జీవితంలో ఉన్నదా? వీళ్ళందరిలోనూ ఒక కామన్ పాయింట్ కన్నీటి ప్రార్థన. కన్నీటి, విలువైన కన్నీటిని వారు ఉపయోగించుకున్నారు ప్రియమైన వారు. దేనికి కార్చాలో ఆ కన్నీరు దానికి కార్చారు. ఇర్మియా తన ప్రజల కొరకు కార్చాడు. ఎస్తేరు తన ప్రజల కొరకు కార్చింది. ఒక కన్న తండ్రి తన కుమారుడు కొరకు కన్నీరు కాలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి లాజరును బట్టి, మార్తా మరియా ఏడుస్తున్న విధానాన్ని బట్టి వారి విషయమే ఆయన కన్నీరు కార్చిన వాడుగా ఉన్నాడు. మరి మనందరి విషయమే పరిశుద్ధాత్ముడు కూడా దుఃఖపడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఈరోజు మరి నీకు కనీసం ఆ దుఃఖమన్నా వస్తుందా? వేదనంతా వస్తుందా? తన మరణం నుండి తప్పింపగలవానికి యాచనలు, కన్నీటి ప్రార్థనలు సమర్పించిన వాడిగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. కనీసం వారానికి ఒక రోజైనా కన్నీటి ప్రార్థన ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలి ప్రియమైన వారు. ఆత్మీయ జీవితంలో మన విషయమే, మన భక్తి జీవితంలో అవిధేయతను బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడగడానికి ఒక కార్యక్రమాన్ని మనం పురస్కరించుకోవాలి. ఎందుకంటే ఇదిగో మీరు రోదన చేయడానికి రోదన స్త్రీలను తీసుకురండి అంటున్నాడు ప్రియమైన వారులారా. వారు వచ్చి రోదన చేస్తుంటారు. చూడండి ఎలాంటి వారిగా ఉంటారు. కన్నీరు ఎలా వస్తుందంటే ఎదుటి వారి కళ్ళల్లో మనం చూసామంటే, నీళ్లు చూసామంటే ఖచ్చితంగా మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిందే ప్రియమైన. అదొక కనెక్టివిటీ ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఆ కన్నిటిని ఉపయోగించుకోండి ప్రియమైన వాళ్ళ. దేవుడు మనకిచ్చిన కన్నిటిని వినియోగించుకోమని దేవుడు వాక్యము సెలవిస్తుంది ప్రియమైన. చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథానికి మనం వెళదాం ప్రియమైన వాళ్ళ. కన్నిటిని ఎలాగ ఉపయోగించుకోవాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయానికి మనం వెళ్ళి గమనించగలిగినట్లయితే చూడండి ఎలాగూ మనము కన్నీరు కార్చాలి. కన్నీరు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలుసా? గమనించి ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. ఒకవేళ నీ కన్నీరు రావట్లేదా ప్రార్థనలో, అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇక్కడ దేవుడు మన కొరకు రాయించి ఉన్నాడు కదా. దినవృత్తాంతం 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, నీ మనస్సు మెత్తనిదై అంటే ఎలా ఉండాలంటే నువ్వు చాలా సెన్సిటివ్ గా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. హార్డ్ ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. కఠినంగా ఉండడానికి నీ మనసు కఠినపరచుకోవడానికి వీల్లేదు. ఆయన సన్నిధిలో కుమ్మరించాలి ప్రియమైన వాళ్ళ. హన్నా ఎలాగైతే తను ఏడుస్తూ ఊగిపోతా ఉంటే ఆమెను చూసినటువంటి ఏలి అంటున్నాడు కదా, అమ్మ నువ్వు మత్తురాలుగా ఉన్నావంటే నా ఏలిని వాడా, నేను మత్తురాలను కాదు, నాకున్న వేదన అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అంటుంది ప్రియమైన వాళ్ళ. కన్నీరే కాదనుకుంటే హన్న సమూయేలును పొందుకునేదాన్ని మనం ఇప్పుడే పాడుకున్నాం ప్రియమైన వాడు. ఏంటట? కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా, కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా, కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా, కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించే. నిజంగా ఎంత మహిమ అంటే, ఎంత గొప్ప మహిమ అంటే, అసలు ఆ రోజుల్లో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అలాంటి రోజుల్లో తన కుమారుడితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంత మహిమ కదా, ఎంత గొప్ప ధన్యత కదా. సమూయేలు 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 అని దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు నీవు కారుస్తున్న కన్నీటికి
ఎంత గొప్ప విలువ ఉన్నదో గమనించి దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఎలాగూ చేయాలో ఇక్కడ ప్రాసెస్ విధానం చెప్తున్నాడు కదా, ఒక ప్రొసీజర్ చెప్తున్నాడు కదా. ఏమని? నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని కదా, దేవుని సన్నిధిలో ఇలాగ వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, దేవుడు నీకు వినిపిస్తున్న ఆ మాటల విషయంలో నువ్వు ఏం చేయాలో తెలుసా కదా, నీ మనసు మెత్తనిదై ఈ స్థలం మీదను ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని. అంటే ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎలా ఉండాలంటే ఐరన్ బట్టలు నలిగిపోతాయేమో, కొత్త బట్టలు చినిగిపోతాయేమో, మడతపడిపోతాయేమో, ఇలాగ కాదు ప్రియమైన వారు. మెత్తని హృదయం కలిగి మోకరించి ప్రార్థన చేయాలి. ఎంతగా ప్రార్థన చేయాలంటే చూడండి, ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మాటలను బట్టి ఏం చేయాలట? నా సన్నిధి నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని. నీ వస్త్రములు చింపుకొని అంటే ఇంకా చెప్పాలంటే ఇలా ఎంత వేదన అంటే పట్టజాలని వేదన. నిజంగా చెప్పాలంటే మన కొరకు నిజంగా అంత వేదన పడితేనే క్షమింపబడతాం. అంత పరిశుద్ధంగా జీవించిన యేసుక్రీస్తు ప్రభువారే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతుంది, ప్రియమైన వాళ్ళ యాచనలు సమర్పించాలట. యాచనలు అంటే అయ్యా 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 నన్ను మరణం నుంచి తప్పించు ప్రభువా, ఎందుకంటే ఈ శరీరము మట్టితో ఉన్న ఈ శరీరము నన్ను కుంగదీస్తుంది. మరి మహిమ శరీరంగా నీవు నాకు ఇవ్వబోతున్న ఆ మహిమ శరీరాన్ని పొందుకోవడానికి, మృత్యుంజయుడిగా తిరిగి లేవడానికి ఈ శరీరం కాస్త అడ్డంకుగా ఉన్నది. తండ్రి నీ చిత్తమైతే సాధ్యమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించమని ప్రార్థన చేశారు. ప్రేమ అంటున్నాడు. మరలా ఆయనను నా చిత్తము నా ఉద్దేశం కాదు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలంటున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు. మరి అలాగూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? దీన మనస్సు కలిగి మెత్తని హృదయం కలిగి 2 చేతులు పైకి ఎత్తి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావా ప్రియమైన వాళ్ళ? చూడండి, మరొక మాట మనం చూద్దాం. యావేలు గ్రంథానికి వెళ్ళి మాట చూసి ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం గమనిద్దాం. దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు, ఒక కాలాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. ఆ కాలంలో దేవుడు మనకు అనుకరించిన ఈ కళ్ళ ద్వారా కన్నీరు కార్చి మన బుడ్డెలలో కాస్త కన్నీళ్లు నింపుకుందాం ప్రియమైన వారు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూపించుకో, ఇదిగో నేను సంఘం కొరకు, ఇదిగో నేను దేవుని ప్రజల కొరకు, ఇదిగో ఆత్మ రక్షణ కొరకు, ఈ దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు మేము కార్చిన కన్నీరుని అనేక అక్కడ ఉన్న వాళ్ళకి చూపించుకోవచ్చు ప్రియమైన వారు. నిజంగా దేవుడు దాచి ఉంచుతున్నాడు. ఈ భూమి మీద మనం చేసిన ప్రతి కార్యానికి ఆయన లెక్క చెప్తున్నాడు ప్రియమైన వారు. ప్రతిదీ కూడా ఆయన రాసుకుంటున్నాడు, జాగ్రత్త చేస్తున్నాడు ప్రియమైన వారు. ఎప్పుడైతే మనం పిల్లలు ఆడుతున్న విధానాన్ని బట్టి పిల్లల్ని ఫొటోస్ తీసి మెమరీగా గుర్తుపెట్టుకొని ఒక 4-5 సంవత్సరాల తర్వాత అవి చూసి చూపిస్తూ సంతోషిస్తాం ప్రేమ. ఇదిగో చిన్నప్పుడు నువ్వు అలా చేస్తావు, చిన్నప్పుడు ఇలా చేస్తావు అని చెప్పినట్టుగా, ఇదిగో నువ్వు భూమి మీద ఇలా చేస్తావు, నువ్వు భూమి మీద ఇలాగ జరిగించావని ఒకవేళ పరలోకమందున కన్న తండ్రి రేపు దేవుడు మనతో ముచ్చటిస్తాడేమో. ఇదిగో నేను మీతో కలిసి భోంచేస్తానంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకవేళ ఆ డైనింగ్ టేబుల్ మీద ఆయన దగ్గర కూర్చొని ఆయనతో సంభాషిస్తూ ఆ బుడ్డలో నీళ్ళను గురించి, అవును ప్రభు, అదిగో ఈ కన్నీళ్ళు ఆనాడు ఆ రోజు ఆ ఆత్మ కొరకు నేను కార్చిన కన్నీరు ప్రభు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవు ప్రియమైన వారు. అటు యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, యావేలు గ్రంథాన్ని మనం గమనిస్తున్నాం. 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా దేవుని వైపు తిరగాలి ప్రియమైన వారు. ఒకవేళ నీకు కన్నీరు రావట్లేదంటే మరొక దేవుడు ఇంకొక ఎడిషన్గా ఏమంటున్నాడంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండండి, ఎక్కువ సమయము ఒక గదిలోకి వెళ్ళండి, తలుపు వేసుకోండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఉపనివాసము ఏకాంతంగా దేవుని సన్నిధిలో అడగండి. 10 నిమిషాలకైనా, పావు గంటకైనా, ఒక హాఫ్ అన్ అవర్ కనుక నువ్వుగా ఆయన మీ సన్నిధిలో హన్నా కుమ్మరించుకుంటున్నట్టుగా తన ఆత్మను, మన ఆత్మను ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఆటోమేటిక్గా కన్నీటి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రేమైన వారు. అలాంటి అనుభవాలు మనకున్నాయా? దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు, ఒక నిర్ణయ కాలం ఇచ్చాడు. యెహోవా దొరుకు కాలము. ఈరోజు మనం బతికే ఉన్నామంటే, మరొక ఈ వాక్యం మనం వింటున్నామంటే మరొక అవకాశం మనకి ఇచ్చాడన్న సంగతి మర్చిపోకుండా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కన్నీటి ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకుండా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుందో ఒక్క మాట నేను చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం వెళ్దాం ప్రియమైన వారులారా. దేవుడు తనకు గొప్ప కృపావరాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదా. తన తల్లి గర్భంలో యాకోబు, ఏషావు ఇద్దరు 2 జన పదార్థములు పెనుగులాడుతున్నట్టుగా, కొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తాం.
ప్రేమైన వాళ్ళరా, మరి మొదటగా ఏశావు వచ్చాడు, జ్యేష్ఠత హక్కును పొందుకున్నాడు. ప్రేమైన వాళ్ళ దేవుని కృపావరం అందించాడు, గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత హక్కున గొప్ప హుందాతో కూడిన గొప్ప కృపణ మరి ఏశావుకు దేవుడు అనుకరిస్తే, ప్రేమైన వాళ్ళరా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కుని అమ్మేసుకున్నాడు. ప్రేమైన ఈరోజు దేవుని ఎంతమంది అలాగూ బాహాటంగా అమ్మేస్తున్నాను. నాకు తెలియదండి ప్రభు అంటే ఎక్కడో, ఆయన ఎవరో నాకు తెలియదండి, నేను క్రిస్టియన్ కాదండి, నాకు లేకపోతే నేను చర్చకోవాలి, నాకు అసలు అలవాటే లేదండి. ఇట్లా ఎన్నోసార్లు బొంకాం. ప్రేమైన వాళ్ళ అలాగూ బొంకిన పేతురు గారు మరలా తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ సంఘం కొరకు ప్రయాసతో ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఎంతో కన్నీరు కార్చాడట అపోస్తులైన పౌలు గారు. ప్రేమైన వాళ్ళ మరి దేవుడు నీకు ఇచ్చిన సమయంలో కన్నీరు కార్చకపోతే, ఆ తర్వాత ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకోకుండా మరొక సందర్భంలో, మరొక రోజు, మరొక వారం, మరొక నెల, మరొక సంవత్సరం నేను ప్రార్థన చేసుకుందాంలే, మరొకసారి మనం కన్నీటి ప్రార్థన చేద్దాంలే, మరొకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తాడేమో అని అనుకోని కనుక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం మనం చూసి ముగించుకుందాం. 17 ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరగాలి. మీకు తెలుసు అలాగూ జరిగిందని మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా దేవుడు మనల్ని విసర్జించకుండా ఉండాలంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే, దేవుడు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకుంటూ కనీసం మరి వీక్లీ వన్స్ అన్న మనకున్న బిజీ లైఫ్లో మరి ఒక మన పావుగంట కూడా కూర్చోలేని, ప్రార్థన చేసుకోలేని దీనస్థితిలో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళ కనుక ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని సంఘం కొరకు, సమాజంలో జరుగుతున్న అక్రమాల కొరకు, దౌర్జన్యాల కొరకు, ప్రియమైన వాళ్ళ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కొరకు ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేద్దాం. ప్రియమైన వాళ్ళ మణిపూర్ ప్రాంతం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమైన వాళ్ళ ఇంకా తెలియక ఎన్నో వందల మంది ప్రేమైన వాళ్ళ వారి మీద పడుతున్నటువంటి ఆ యొక్క ప్రమాదాల విషయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమైన వాళ్ళ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఆ తర్వాత శ్రద్ధగా వెతికాడట ఏశావు. ఎలా వెతికాడట అంటే, ఈరోజు ఒక వారానికి ఒక రోజు కూడా కన్నీటి ప్రార్థన చేసుకోవడానికి నీకు అవకాశం లేకపోతే, రేపు వరుసగా వారం రోజులు కూర్చున్నా కూడా నీకట ఇంకా ఆయనకి మరొక అవకాశం మనకి ఇవ్వడు. ప్రేమ శ్రద్ధగా వెతుకుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. మరలా దేవుడు ఏమైనా జస్ట్ హక్కునిస్తాడేమో ఆశపడ్డాడు, కానీ ఇవ్వలేదు. ప్రేమైన వాళ్ళారా, ఆ తర్వాత శ్రద్ధగా వెతికినను విసర్జింపబడ్డాడు. అలాగే మనం విసర్జింపబడకుండా ప్రేమైన వాళ్ళారా దేవునికి ఆయనకి సాక్షులుగా, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృపావరం అనే కన్నీటిని సద్వినియోగం చేసుకుందాం. విలువైన కన్నీరు, విలువైన అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం. విలువైన అంశముల కొరకు, విలువైనటువంటి సంగతుల కొరకు ఈ కన్నీటిని ఖర్చు చేద్దాం. దేవుని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, దయగల దేవ, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి ఎనలేని వందనాల కోట్లాది స్తుతులు స్తోత్రం నాయన. నిజమే ప్రభు, విలువైన కన్నీటి యొక్క విలువను మేము గుర్తించాము నాయన. ఈ వాక్యపు వెలుగులో దాని యొక్క ప్రాముఖ్యతను మేము గమనించున్నాం ప్రభు. కనుక ఈ యొక్క విలువైన కన్నీటిని ప్రభు నీ ప్రజల కొరకు, సంఘ శ్రేయస్ కొరకు నాయన, సమాజం కొరకు ప్రభు, మా ఆత్మీయ జీవితం కొరకు, మా కుటుంబ జీవితాల కొరకు ప్రభు కార్చే కన్నీరు ఎక్కువ శాతం ఉండలాగిన ప్రభు మీరు కృప చూపించండి. ఆ రీతిగానైనా ఒక భారం కలిగి ప్రార్థన చేసే అనుభవాలు మా సంఘ బిడ్డలకు వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజ్ ద్వారా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. మా సహోదరు నిర్మల్ జ్యోతి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని, తనకు పడుతున్న ప్రయాసం మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి, దీవించండి. మరింతగా ప్రభు తన పరిచయలో వాడుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారి సహోదరుని, వారి తండ్రి గారిని, తల్లి గారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ పరిచయలు బహుఘనంగా వాడుకోండి ప్రభు. కుటుంబంలో అక్కర్ల అవసరత మీకు తెలుసు ప్రభు, అనారోగ్య పరిస్థితులు మీకు తెలుసు ప్రభు. సమస్తం ఎరిగిన దేవా, వారి కుటుంబంలో మీరు గొప్ప కార్యములు మీరు జరిగించి వారి పక్షంగా మీరు తోడుగా ఉండి నీ కాపుదల భద్రతను దయచేయండి. ఈ గాస్పుల్ వాట్సాప్ గాస్పుల్ పేజ్ నడిపిస్తున్న యాజమాన్యాన్ని బిడ్డ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తూ, ఈ కార్యక్రమాలను షేర్ చేస్తూ, ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఇదిగోనైనా మీరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతిఫలం మీరే అందించమని కోరుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.